నమస్తే అన్న అందరికీ నమస్కారం. రుమైతియా కేసులో మనం చూసుకుంటే కువైట్ క్రిమినల్ కోర్టు సంచలన తీర్పునిచ్చింది. అలాగే మే 18వ తేదీకి ఈ యొక్క కేసు వాయిదా పడిన విషయం అందరికీ తెలిసిందే. అలాగే ఈ యొక్క కేసు పూర్వాపరాలు ఒకసారి పరిశీలిస్తే స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం ఒక కువైటీ పౌరుడు మనం చూసుకుంటే తన ప్రియురాలిని ఇంటికి పిలిపించి ఆమెను నిర్బంధించి ఆ తర్వాత ఆమెను హత్యాచారం చేసి ఆమెనైతే చంపివేయడం జరిగింది. ఆమెను చంపివేసిన తర్వాత ఆ యొక్క హత్యా కేసు నుంచి తప్పించుకునేందుకు ఆ యొక్క నిందితుడు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క విషయాన్ని గోప్యంగా ఉంచడం జరిగింది. అలాగే ఈ సందర్భంగా వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో మా యొక్క అమ్మాయి కనపడడం లేదని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఈ యొక్క కేసు బయటపడడం జరిగింది. అలాగే పోలీసులు దర్యాప్తు చేసిన తర్వాత ఆ యొక్క కువైటీ పౌరుని అరెస్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఆమెను ఇంటికి పిలిపించి ఆమె పైన అత్యాచారం చేసి కత్తితో పొడిచి కసితీరా చంపినట్లు నిందితుడు నేరాన్ని అంగీకరించాడు. అలాగే ఆమె తరపు న్యాయవాది కోర్టులో మాట్లాడుతూ ఈ యొక్క నేరం కళ్ళల్లో నీళ్లు తెప్పించింది, ఆకాశాన్ని దుఃఖంతో కప్పివేసింది, మానవ నీచత్వాన్ని వ్యక్తపరిచింది, మనకు నేరపూరిత నీచతత్వాన్ని తెచ్చిపెట్టింది, మానవత్వ భారాలను మూర్తి భవిస్తూ ఉంది మరియు మమ్మల్ని నిజమైన విషాదంలోకి తీసుకువెళ్ళింది. నిందితుడు బాధితురాలి అమాయకత్వాన్ని తన గోళ్లతో వేటాడి ఆమెను చంపివేశాడని చెప్పేసి మన తరపు న్యాయవాది కోర్టులో వాదించడంతో అయితే కువైట్ క్రిమినల్ కోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఆ యొక్క కువైటీ పౌరుడికి మరణశిక్ష విధిస్తూ తీర్పునిచ్చిందన్నమాట. ప్రస్తుతం కువైట్ లో ఇటీవల కాలంలో ఇటువంటి సంఘటనలు పెరిగిపోతూ ఉన్నాయి. కాబట్టి ముఖ్యంగా మన భారతీయులు కూడా ఎవరైతే ఉన్నారో మీరైతే ఇటీవల కాలంలో కొంతమంది ఎవరైతే ఉన్నారో అక్రమ సంబంధాలు పెట్టుకుంటూ ఉన్నారో ఈ యొక్క అక్రమ సంబంధాలు కూడా ఒకానొక సమయంలో ప్రాణాలు తీసేంత వరకు వెళుతూ ఉన్నాయి. అవి ఇండియాలో ఉన్న భార్యాభర్తలు కావచ్చు, కువైట్ లో ఉన్న వాళ్ళు కావచ్చు. జాగ్రత్తగా ఉండండి. మనం ఎంత నిజాయితీగా ఉంటే మనకు అంత మంచి జరుగుతుంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.